ఎస్ బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ సిసిఎస్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ సోదాలు ముగిశాయి. నిన్న 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ సుధాకర్ అధికారులకు చిక్కారు. ఉప్పల్లోని ఇన్స్పెక్టర్ సుధాకర్ ఇంట్లో ఉదయం 6 గంటలకు ఏసీబీ సోదాలు కొనసాగాయి. లంచం తీసుకుంటున్న సుధాకర్ ను అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి అనిసా కార్యాలయానికి తరలించారు. వివాదంలో ఉన్న ఇంటి పత్రాల కోసం ఎస్ఐ సుధాకర్ లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు వచ్చింది. బాధితుడితో 1,50,000 రూపాయలకు ఒప్పందం చేకూర్చుకున్న ఇన్స్పెక్టర్ సుధాకర్ ను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. హైదరాబాద్ సిసిఎస్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ సోదాలు ముగిశాయి. నిన్న 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ సుధాకర్ అధికారులకు చిక్కారు. ఉప్పల్లోని ఇన్స్పెక్టర్ సుధాకర్ ఇంట్లో ఉదయం 6 గంటలకు ఏసీబీ సోదాలు కొనసాగాయి. లంచం తీసుకుంటున్న సుధాకర్ ను అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి అనిసా కార్యాలయానికి తరలించారు. వివాదంలో ఉన్న ఇంటి పత్రాల కోసం ఎస్ఐ సుధాకర్ లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు లభించింది. ఇక బాధితుడితో 1,50,000 రూపాయల వరకు ఒప్పందం కుదుర్చుకున్న ఇన్స్పెక్టర్ సుధాకర్ ను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.